హాయ్ 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 యాక్చువల్లీ ఇదేంటి అంటే వ్లాగ్ సండే రోజు తీసానమాట. మా పాప వాళ్ళ స్కూల్లో సైన్స్ ఎక్స్పో. సో చిన్న చిన్న పిల్లలు, ప్రతి ఒక్క పిల్లలు ఎల్కేజీ నర్సరీ దగ్గర నుంచి, చాట్ల దగ్గర నుంచి వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, చాట్లు పట్టుకొని ప్రిపేర్ చేసి వచ్చేసారు. భలే ఉన్నారు బుడ్డి బుడ్డి పిల్లలు. ప్రతి ఒక్కరు పేరెంట్స్ రాగానే నించొని వాళ్ళు ఏం చేశారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్, సైన్స్, సోషల్, ప్రతి దాంట్లోని ప్రాజెక్ట్ అనేది చేసుకొని వచ్చారు. నాకు అదే అప్రిసియేషన్ అనిపించింది. పేరెంట్స్ అండ్ టీచర్ సపోర్ట్ ఎంత ఇచ్చారో పిల్లలకి, ఎంకరేజ్మెంట్. అండ్ ప్రతి ఒక్కటి ఈమె పెద్దది అట్మాస్ఫియర్, లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏదో చెప్పేస్తుంది. ఇక్కడ నించుని ఫస్ట్ ఒక చేసింది, అది నచ్చలేదంట, మళ్ళీ పెద్దది చేసుకొని పోయింది. దానంతటా అదే చేసింది. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ బాగానే చేసింది, బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వచ్చిన పేరెంట్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు ఏం చేశారో ప్రాజెక్ట్స్ అనేది. ఫుల్ టైర్డ్ అయిపోయారు అందరు పిల్లలు. ఇది హిందీ థీమ్ అంటే కైలాష్ పర్వత్ థీము హిందీలో ప్రొజెక్ట్ చేశారనమాట. చాలా బాగుంది. వీళ్ళు కూడా చిన్నపిల్లలే, 8th 9th పిల్లలు, 5th 4th పిల్లలు. అదే మనకి తెలుగు వినాయక విజయం ఉంటుంది కదా, సో అది దీని కింద చేశారనమాట. ప్రతి పేరెంట్ వచ్చినప్పుడల్లా వీళ్ళు ఇది ప్రజెంటేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాపం వాళ్ళైతే ఫుల్ ఏసీ పెట్టారు, కైలాష్ పర్వతం థీమ్ కాబట్టి. అయినా సరే వచ్చిన టూ పేరెంట్స్ని అలో చేస్తున్నారు అనమాట. 20 రూపీస్ టికెట్ పెట్టారు. వచ్చిన ప్రతి పేరెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ థీమ్ ఏంటి అంటే బృందావన్ థీమ్. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. వీళ్ళు కూడా చిన్న పిల్లలు వచ్చిన ప్రతి పేరెంట్కి ముందర సాంగ్ పెట్టి డ్యాన్స్ వేసి ఇలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎనర్జీ లెవెల్స్ అయితే అస్సలు ఎవరు తగ్గట్లే, మంచిగా మ్యాచ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలైనా సరే కోఆర్డినేషన్ అస్సలు మిస్ అవ్వట్లేదు. చాలా బాగా చేస్తున్నారు. నాకు ఈ రాధాకృష్ణన్ పర్ఫార్మెన్స్ అయితే భలే నచ్చింది. నెక్స్ట్ హైలైట్ ఏంటి అంటే ఈ భూత్ బంగ్లా గోస్ట్ హౌస్ అనమాట. ఇది కూడా భలే చేశారు. అసలు ఇంత డార్క్ రూమ్ ఎలా చేశారు, ఇవంతా అసలు ఐడియాకి, క్రియేటివిటీకి, ఆ పిల్లల పేషెన్స్కి మెచ్చుకోవాలి. భలే ఉంది. అసలు పెద్దోళ్ళని కూడా భయపెట్టేస్తున్నారు ఈ పిల్ల పిశాచాలు. వీళ్ళందరూ అంటే మామూలుగా 10-12 ఇయర్స్ పిల్లలు అయినా సరే పర్ఫార్మెన్స్ అయితే అసలు ఎవ్వరు తగ్గట్లే. దీనికి వీళ్ళు టికెట్ ఛార్జ్ చేశారనమాట 20 రూపీస్. కెమెరా కొంచెం షేక్ అవుతుంది, చీకట్లో అసలు తీయడానికి అవ్వలేదు. బట్ నా వంతు నేను ట్రై చేశాను. సో వీడైతే అసలు గ్రేట్ ఆర్టిస్ట్ చూడండి వీడు. నెక్స్ట్ వచ్చి ఆర్టిస్ట్ని చూపిస్తాను చూడండి. మా కాలు పట్టేసుకున్నాడు ఆడ, ఏకంగా గట్టిగా ఇచ్చినాము మేము. వాడైతే అసలు తగ్గట్లేడు. ఈ పాక్కుంటూ వచ్చేటోడు. నిజంగా పిల్లలు అయితే అసలు గ్రేట్. వాళ్ళ పేషెన్స్కి, పేరెంట్స్ సపోర్ట్కి, టీచర్ సపోర్ట్, క్రియేటివిటీకి. నెక్స్ట్ ఇంకొక థీమ్ ఉంది, అండ్ ఇది కూడా లోక్సభ థీమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.